లోకల్ బస్ తీసుకున్నాం రైల్వే స్టేషన్కి. అంటే 28వ నెంబర్ బస్ ఎక్కాలి. 20 నెంబర్ బస్ ఎక్కితే రైల్వే స్టేషన్ కూడా దిగుతుంది. నైట్ పూట మాత్రం చాలా డేంజర్ ఉంది. సముద్రం అలలు కానీ అది కానీ. బట్ నేను మార్నింగ్ చూస్తున్నా వైజాగ్లో అసలు వర్షమే లేదు. ఇప్పుడైనా వర్షం వస్తుందని చెప్తాను, కొంచెం చల్లగా ఉంటుందని చెప్తాను, వర్షమే లేదు. కానీ తెలంగాణలో విపరీతమైన వర్షాలు ఉన్నాయి. అండ్ బస్ అని చెప్పడం మర్చిపోయాను కదా, లాస్ట్ 9th లాస్ట్ బస్ అలా నాకు పర్లేదు బాగానే ఉంది. ఇంతకుముందు చెప్పినాం కదా, సాయంత్రం 6 ఊరితోనూ ఎదిగే ఫస్ట్ లైట్ హౌస్ మీకు ఫస్ట్ కనబడుతుంది లాస్ట్ పాయింట్. ఇది అదే వైజాగ్ ఫోర్ట్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చిన అప్పుడు చూసారా కనబడుతుంది, అది లేదు. జస్ట్ ఆర్కేజీ తీసుకుంటే ఆర్కేజీ జస్ట్ అలా ఉండేది. కానీ అప్పుడు అంతా పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోయినా, ఎందుకంటే చాలా తిరిగే ప్లేస్లు ఉన్నాయని చెప్పేసి అక్కడక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. బడ్జెట్ కూడా లేదనుకుంటా ఆ టైంకి. కానీ ఇప్పుడైతే నిజంగా వస్తుంది చాలా. మార్నింగ్ 12 గంటలకు వస్తుంది, ఆఫ్టర్నూన్ 12 గంటలకు వచ్చి ఇప్పుడు 7 అయితే అండి. ఇంకా చీకటి వల్ల బీచ్ కూడా ఇంకొక 1 అవర్ దాకా పంపించవచ్చు, పంపించకపోవచ్చు. అందరు ఉంటున్నారు కదా, నేను ఉంటున్నా. ప్రసంగం చల్లటి గాలి నుంచి చాలా బాగుంది. ప్రశాంతంగా కూర్చుంటూ సముద్రాన్ని చూసుకుంటూ ఇంకేదో ఒకటి నాకుంటుంటే ఒక మంచి ఫ్యామిలీ ఫీలింగ్తో కూర్చుంటే వచ్చే కిక్కే చెప్తున్నా. ఈ బీచ్లు ఏమో చెప్తాయేమో కానీ ప్రతి ప్రశాంతంగా ఉంటాయి. కొత్త ఆలోచన కూడా రానియవు, పాత ఆలోచనలు పోనీయవు. కానీ చాలా బాగుంటాయి. మంచి ప్రసంగం ఫిల్ అవ్వడానికి ఇట్లాంటివి ఉండాల్సింది. సముద్రంకి ఎదురుగా బస్, లోకల్ బస్ పాస్ ఇది. ఆర్కే బీచ్, వైజాగ్ రైల్వే స్టేషన్ చాలా బస్సులు ఉంటాయి.